రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఈ కర్నూలు జిల్లా అయితే ఉండడం జరిగింది. మెయిన్‌గా ఇది పెద్ద తుంబలం, కలకుంట ఈ సరౌండింగ్స్ కోస్గి ఏరియా ఇదంతా గూడా. సో, ప్రెజెంట్ మీరు ఫీల్డ్ గమనించొచ్చు. ఒక నెల రోజుల ఫీల్డ్ నుంచి నిన్న మొన్న పడ్డ వర్షానికి ఇంకా విత్తనాలు విత్తుకున్న రైతులు కూడా ఖచ్చితంగా ఉండడం జరిగింది ఏరియాని బట్టి గూడా. సో, నార్మల్‌గా ఏందంటే ఏదైనా వాటర్ అవసరం వాటరు సఫిషియెంట్‌గా ఉండి అంటే మంచి నీళ్ళ సౌకర్యం ఉండి సాగు చేసుకున్న రైతులు కొంచెం ముందుగా ఏసుకోవడం జరిగింది. వాళ్ళ ఫీల్డ్స్ అనేవి ఇట్లా అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, పత్తిలో మనం పోయిన సంవత్సరం చాలా వీడియోస్ చేశాం. రకరకాల వీడియోస్ చేశాం. అందరికీ కూడా చూపించడం జరిగింది. మనం చెప్పేటువంటి స్ప్రేలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యి స్ప్రే చేసుకున్న రైతులు మంచి దిగుబడి తీసుకోవడం జరిగింది. సో, అది మనం చెప్పే జూపిటర్ కావచ్చు, లేకపోతే మనం చెప్పిన వసుధ కావచ్చు, ఇంకా వేరే టెక్నికల్స్ అయినా కావచ్చు. ప్రతిది కూడా ఏది చెప్పినా కూడా రైతుకి అవసరానికి తగ్గట్టుగా పొలంలో మనకి పత్తి చేలో ఏ విధమైన డిసీజులు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఎంత స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది మనం ఖచ్చితంగా రైతుకి చెప్పడం జరిగింది. సో, మనం స్ప్రే చేస్తున్నాం అంటే దానికి కావాల్సిన రిజల్ట్ ఏంటి? మంచిగా మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి. మొక్క కింద నుంచే మంచి బుట్టలాగా రావాలి. ఒక్కసారే జానెడు గ్రోత్ పెరిగి ఎట్లా పడితే అట్లా పుల్లలు పుల్లగా పెరిగితే రేపు పొద్దున ఈల్డింగ్ ఖచ్చితంగా మీకు దిగుబడి తేడా వస్తది. మనకి రావాల్సింది ఏంటంటే వచ్చే ఇగురు రావాలి. దాంతో పాటుగా సైడ్ బ్రాంచెస్ పగులుకుంటా వస్తేనే మనకి రేపొద్దున ఖచ్చితంగా మనకి పత్తి అనేది ఎక్కువ దిగుబడి వస్తది. అట్లా చేయాలి అనంటే మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ ఎక్కువ స్ప్రేయింగ్స్ కూడా వద్దు. ఖచ్చితంగా 4 స్ప్రేయింగ్స్ చేసుకోండి. ఎక్కువ స్ప్రేలు చేసి అవసరమైతే ఇంకో స్ప్రేయింగ్. ఎక్కువ స్ప్రేలు చేసి ఎక్కువ ఖర్చు పెట్టుకొని రేపొద్దున మళ్ళీ మనం పెట్టుబడిని పెంచుకొని రూపాయి మిగలకుండా చేసుకునే దానికంటే జాగ్రత్తగా స్ప్రే చేసుకొని ఒక తక్కువ స్ప్రేయింగ్స్‌లోనే మంచి దిగుబడులు వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతే మీకు 100% నేను చెప్పినట్టుగా చేస్తే బ్రహ్మాండమైన దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి మీకు. సో, ఇది ఆల్రెడీ ప్రూవెన్. పోయిన సంవత్సరం వాడిన రైతులందరూ కూడా మంచి దిగుబడులని చెప్పడం జరుగుతుంది. మనం ఈ కర్నూలు సరౌండింగ్స్‌లో మన పోయిన సంవత్సరం మన జూపిటర్ వాడిన ప్రతి రైతును కూడా మనం కలుస్తా ఉన్నాం. కలిసిన ప్రతి రైతు కూడా చెప్పేది అదే. మీ జూపిటర్ మందుని మించిన మందైతే నాకైతే కనిపించలేదని చెప్తున్నారు. రకరకాల మందులు స్ప్రే చేస్తా ఉన్నారు. దాన్ని మించిన మందైతే రాలేదు అని చెప్పి చాలా మంది రైతులు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, మెయిన్‌గా ఏందంటే కాంప్లెక్స్ ఎరువులు. మనం పత్తిలో చేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. వాస్తవంగా చెప్పాలంటే 300-500 రేటు వరకు కూడా ఒక్కొక్క బస్తాకి పెరగడం జరిగింది. మనం ఎకరానికి చూసుకుంటే ఒక బస్తా వేసుకుంటాం. మొదటి దఫాలో ఏమేస్తాం? డీఏపీ వేస్తాం. యూరియా కూడా వేస్తాం. ఎందుకంటే మొక్క ఎదుగుదల రావాలి. నైట్రోజన్ ఎక్కువ కావాలి కాబట్టి మొక్క ఎదుగుదల రావాలి. కింద వేరు వ్యవస్థ పెరగాలి. సో, కాబట్టి వేస్తాం. కానీ ఇప్పుడున్న రేట్లు దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువ వేసుకునే ప్రయత్నం చేయండి. వేస్ట్ చేయకుండా మొక్క దగ్గర పడేటట్టుగా వేసుకోండి. మరి ఇట్లా పోసుకుంటూ పోయి మధ్యలో మొక్క లేని దగ్గర కూడా వేసి కాంప్లెక్స్ వేస్ట్ చేసుకునే కంటే మొక్క దగ్గరగా పడేటట్టుగా మొక్కకి ఒక జానడు, ఒక బెత్తెడు అంటే ఒక 2 బెత్తల మందం వేరే వ్యవస్థకు అందే విధంగా వేసుకున్నట్లయితే వేస్ట్ కాకుండా మొక్క అనేది 100% తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటి బాగా బెట్ట మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువు అసలు వేయొద్దు. అది ఏమైతది అనంటే వేస్ట్‌గా ఆవిరైపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇయన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి రైతు కూడా మన ఛానెల్‌ని ఫాలో అవుతా ఉంటే మీకు ఇట్లాంటి విలువైన సమాచారం అన్నీ కూడా అందిస్తాం జరుగుతా ఉంటది. ఇప్పుడు మన జూపిటర్ మందే చెప్పా. జూపిటర్ మందు కర్నూలు జిల్లాలో మీకు ఎక్కడ దొరుకుద్దో తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనబడే నంబర్‌లో ఫోన్ చేయండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్నది పెద్ద తంబలం సరౌండింగ్స్‌లో. ఫీల్డ్ గమనించొచ్చు. మనకు పెద్ద తంబలంలో గురు దత్తాత్రేయ ఫర్టిలైజర్‌లు అని చెప్పేసి అక్కడ దొరుకుద్ది మీకు గురు దత్తాత్రేయ ఫర్టిలైజర్‌లో. అదే షాపు మనకి కలకుంటలో ఉంది. అదే షాపు మనకి ఆదోనిలో కూడా ఉంది. ఆదోనిలో 2 చోట్ల ఉంది. గౌస్ హాస్పిటల్ రోడ్‌లో ఉంది. తర్వాత మనకి ఎమ్మింగ్లూరు సర్కిల్‌లో ఉంది. వాటి అడ్రెస్‌లు ఖచ్చితంగా మీకు చెప్తా ఉంటాం. దీన్ని మనము ఈ జూపిటర్‌ని 25 రోజులు దాటిన దగ్గర నుంచి 25 రోజులు దాటిన దగ్గర నుంచి మన పత్తి పంట అయిపోయే దశ వరకు కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు. ఏ దశలో అయినా స్ప్రే చేసుకునే మందు. తెల్లదోమైనా, పచ్చదోమైనా, పిండి నల్లైనా, పేనుబంకైనా కూడా, ఈ ఎర్ర నల్లైనా కూడా ఏదైనా కూడా 100% క్లియర్ చేస్తది. దాంతో పాటు మంచి గ్రోతింగ్ వస్తది. ఆకు అనేది ఎప్పటికీ కూడా మీకు నీట్‌గా అది ఎంతవరకు రావాలో అంతవరకే వస్తది. అంతేగాని పెద్ద పెద్ద ఆకులొచ్చి అసలే కాయకుండా పోయే గొడ్డు చెట్లాలకు పెరిగి అసలే కాయకుండా పోయే పరిస్థితి 100% మన దాంట్లో ఉండదు కూడా. మంచి క్వాలిటీ తోటి మీ పత్తి ఎప్పటికీ కూడా కనిపిస్తా ఉంటది. దానికి తోడు వసుధ స్ప్రే చేశారనుకోండి. అంటే వసుధ ఈ టైంలో అవసరం లేదు. ఒక 40-45 రోజుల తర్వాత నుంచి మనం చెప్పేటువంటి కాంబినేషన్ స్ప్రే చేసుకున్నట్లయితే అందులో ఎటువంటి ఈల్డింగ్ రావాలో 100% మనం తీసుకురాలేస్తాం. సో, నేనేం చెప్పదలిచానంటే జాగ్రత్తగా చేసుకొని 4, 5 స్ప్రేయింగుల్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన దిగుబడులు ఒక 10-20 క్వింటాల మధ్యలో ఇప్పుడు తక్కువ రోజుల వ్యవధిలో అయిపోయే పత్తి అనుకోండి ఒక 10-15 క్వింటాలు వస్తే సరిపోద్ది మనకి.
ఒక 120 రోజుల నుంచి 130 రోజుల్లో మనం పత్తి తీసేసుకొని వేరే పంట వేసుకునే అటువంటి విత్తనాలు మీరు వేసుకుని ఉంటే ఓ 10-15 క్వింటాలు మనం రావడం అవసరం. లేదు పూర్తిగా పత్తే వేసుకున్నాం మనం చివరి వరకు కూడా ఒక 180 రోజులు లేదా 210 రోజుల వరకు కూడా పత్తే ఉంటది అనుకుంటే అట్లాంటి పత్తుల్లో మనకు 20 క్వింటాలు ఖచ్చితంగా రావాలి. వస్తేనే మనం చేసిన దానికి ₹1 మిగులుతది. కాబట్టి అట్లాంటి దిగుబడులు రావాలి అంటే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. దానికి తగ్గట్టుగా కాంప్లెక్స్ ఎరువులైనా, స్ప్రేయింగ్‌లైనా కూడా యాజమాన్య పద్ధతులు కూడా కలుపు మందులేసి స్ప్రే చేసుకోవడం కూడా ఖచ్చితంగా మనకు చెప్పడం జరుగుద్ది. అంటే ఆకు జాతి అయినా, గడ్డి జాతి అయినా కూడా పత్తికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలి కూడా ఖచ్చితంగా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూపులు ఫాలో అవ్వండి. మనం చెప్పేటువంటి షాప్‌లో ఆల్మోస్ట్ మీ చుట్టుపక్కలలోనే ఉంటాయి. మనం మనం చెప్పేటువంటి మందులైనా కూడా ఆల్మోస్ట్ మీ చుట్టుపక్కల ఒక 20, 30 కిలోమీటర్ల లోపల ఒక 15 కిలోమీటర్ల లోపల మీకు అందుబాటులో ఉండే విధంగా మనం ప్రయత్నం చేసినాం కాబట్టి ప్రతి రైతు కోస్గిలో కూడా గిరిజా ట్రేడర్స్‌లో కూడా ఖచ్చితంగా దొరుకుద్ది మీకు. అక్కడ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుద్ది. మంచిగా ప్రతి రైతుకి కూడా మొదటి నుంచి చివరి వరకు వాడిన రైతుల దిగుబడులు కూడా ఈసారి ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకేదైనా డౌట్లు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.